హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కమ్మనైన పప్పుల్స్, అది కూడా మామిడికాయ వేస్ట్ చేసే పప్పుల్స్ తయారీ విధానాన్ని చూద్దాము. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ఈ పప్పుల్స్ చేసి చూడండి, ఫిదా అయిపోతారు టేస్ట్కి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కమ్మనైన మామిడికాయ పప్పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 1/2 కిలో కందిపప్పు. దీన్ని శుభ్రంగా కడిగేసి నేనైతే 1 గంట పాటైతే ఖచ్చితంగా నానపెట్టేస్తాను. ముందే నానపెట్టేశాను. పప్పు నానిన తర్వాత నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. పప్పు కొంతమందికి అరగనట్లుగా ఉండదు, గ్యాసీగా అనిపిస్తుంది కదా, చక్కగా ఇలా నానపెట్టుకొని చేసుకోండి, డైజెషన్ ఈజీగా ఉంటుంది. పప్పు అంతా వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా తుంపేసి వేసేసుకోండి. ఇంకా 2 మీడియం సైజు టమాటోలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు. మనం పప్పు తీసుకున్న గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసేసి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన అడుగు మందంకలు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దనుకుంటే మొత్తం నూనెతో చేసుకోవచ్చు. కాగిన తర్వాత కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపి వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకుని విడివిడిగా చేసి వేసుకోండి. అలాగే 3 లేదా 4 గ్రాముల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజు మామిడికాయ వెయిట్లో వచ్చేసి 200 గ్రామ్స్ ఉంది. దీన్ని తొక్క తీయకుండా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, నేనైతే 3/4 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే 1/8 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. సాల్ట్ అయితే కొంచెమే వేసుకోండి, మనం పప్పుచారు చివరిలో చెక్ చేసుకుని తర్వాతనే వేసుకోవచ్చు. ముందైతే 1 స్పూన్ వేసుకుని బాగా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ అయితే కొంచెం పుల్లటికాయ తీసుకోండి, ఇంకా మనం ఇందులో చింతపండు గుజ్జేమి పోయేమో, పులుపు అంతా కూడా మామిడికాయతోనే వచ్చేస్తుంది. అందుకని కొంచెం పుల్లటికాయ తీసుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా, ఈ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం మరొక పక్కన పప్పు పెట్టాం కదా, కుక్కర్లో ప్రెషర్ పోయాక పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేలాక బాగా మెదుపుకోవాలి. చూడండి, అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా మెదిపేసుకొని దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలి. మీకు ఎంత పలచగా కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. కొంచెం పలచగానే కలుపుకోండి, ఉడికాక కొంచెం చిక్కబడుతుంది కాబట్టి కొంచెం పలచగా ఉండేలాగానే నీళ్లు కలుపుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి, కొంచెం ఈ విధంగా పలచగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మామిడికాయ కూడా ఉడికిపోయింది. ఇది ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పప్పులో నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, అవి పోసేసుకోవాలి. ఈ పప్పు నీళ్ళు పోసాక ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఉప్పు కానీ కారం కానీ ఏది తక్కువైతే అది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టేసి వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 కలిపి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పప్పుచారు అదేనండి, పప్పుల్స్ మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. దీనివల్లే పప్పుల్స్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేసాక 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కమ్మనైన మామిడికాయ పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులుపు మనం వెల్లుల్లి జీలకర్ర దంచి వేసాం కదా, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కసారి అయితే ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని ఒడియాలు కానీ ఉప్పు మిరపకాయలు కానీ నంచుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.